యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం. హల్లెలూయా నజరేయుడా నా దేవుడా, హల్లెలూయా నజరేయుడా నా దేవుడా. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతి ముక్తి మోక్షం. జాలిగలనా యేసుదేవుడు జాలితోనే లాలించెను, జాలిగలనా యేసుదేవుడు జాలితోనే లాలించెను. జాలిగలనా రక్షకుడు నజరేయుడు నా దేవుడు, జాలిగలనా రక్షకుడు నజరేయుడు నా దేవుడు. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం. వేదన వెరిగినవాడు నన్ను నేడు పిలిచినవాడు, నాదు వేదన వెరిగినవాడు నన్ను నేడు పిలిచినవాడు. నాదు ప్రభువు నజరేయుడు నా ప్రభువు, నాదు ప్రభువు నజరేయుడు నా ప్రభువు. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం. హల్లెలూయా నజరేయుడా నా దేవుడా, హల్లెలూయా నజరేయుడా నా దేవుడా. యేసుని ప్రేమ మానవ రక్షణ, మానవ జాతికి ముక్తి మోక్షం.
పైన అల్లాడుతున్న నాదు పడవను వెరిగినవాడు అలలు పైన అల్లాడుతున్న నాదు పడవన్ వెరిగినవాడు అదిరిపోతూ గుండెలేమో అలిసిపోయి మనసుని చూచి అదిరిపోతూ గుండెలేమో అలిసిపోయి మనసును చూచి యేసుని ప్రేమ మానవ జాతికి ముక్తి మార్గం యేసుని ప్రేమ మానవ రక్షణ మానవ జాతికి ముక్తి మార్గం హల్లెలూయా. ప్రప్రథముడా పరిశుద్ధ దేవుడా పరలోక రాజా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ప్రప్రథముడా పరిశుద్ధ దేవుడా పరలోక రాజా నీకే స్తోత్రం నీకే స్తోత్రం పరమును ఎరిగిన మానియుడా మహోన్నతుడా మహిమగలా మహారాజా మహారాజా పరమును ఎరిగిన మానియుడా మహోన్నతుడా మహిమగలా మహారాజా 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 ప్రప్రథముడా పరిశుద్ధ దేవుడా పరలోక రాజా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదర దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి రాత్రంతా మన కాపాడి కనికరించి ఆయన కృపలో యువతి కాలంలో సూర్యోదయం మంది మన కలుసుకోవడం కోసం దేవుడు తన ప్రేమతో మనకు అనుగించిన ఈ మంచి సమయం ఇదిగో ఆయన నీ యొద్దకును ఇంటికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవ మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి పర్వతండి మా యందును మా వెడను మీరు చూపిన ప్రేమకి వందనాలు చెల్లిస్తాం. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్కుతో మాతో ముచ్చరించి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన కటాక్షము తన దయను మనకు దయచేసి ఈ సమయం మన ప్రేమిస్తూ
మన కరుణించి మన క్షేమంగా తన నామను బట్టి ఈ మహా కటాక్షం మన కలగజేసిన వాడు. ఈ దినం యొక్క వాగ్దాన ప్రకారం మనం చూస్తున్నప్పుడు తన పరిశుద్ధమైన సన్నిధిలో నాడు నేడు ఏకరీతుకున్న తల్లి కనుక ఆయన కృపను బట్టి మన ప్రేమించి ఆయన పరిశుద్ధ నామలో మన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన ప్రేమించి అప్పుడు నీ కొట్టలో ధనము సమృద్ధిగా ఉండను, అప్పుడు నీ కొట్లలో ధనము సమృద్ధిగా ఉండను. ఇది దీని యొక్క అంశం. దేవుని యొక్క వాగ్దానం ప్రేమైన దేవుళ్ళను సామెతల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు. సామెతల గ్రంథము 3:10 చూసినప్పుడు అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉన్నాను, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపోరను. ఆమేన్. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో దేవుడు ఎప్పుడు మన కొట్లలో ధనం ఉంటుంది, ఎప్పుడు దేవుని యొక్క నామమును మనం సమృద్ధిగా వృద్ధి పొందగలుగుతుంటాం. ఆయన వృద్ధిపరిచేవాడు, ఆయన ఆశ్రయించే దేవుడు. తన కనికరం మనకి చూపుతూ మేలు చెట్టుకున్నాడు. ఆయన నీపై తన కృపను ఇచ్చి నిన్ను సమృద్ధిగా ఆశ్రయించడం కోసం ఆయన పరిశుద్ధ నామమును బట్టి మన కరుణించి ఆదరించడం కోసం ప్రేమ వెళ్ళారా ప్రభు నామమును బట్టి కుటుంబం లేచి వాక్యం వినటకును మీరును పిల్లలను ఏకీభవించినప్పుడు సమృద్ధిలో తనకున్న సమృద్ధిలో నుంచి నేను దీవించడానికి ఇష్టపడుతున్నవాడు, నిన్ను ఆశ్రయించక ఇష్టపడుతున్నవాడు, నీకైనా మేలును ఆశీర్వాదం కలగజేయటం కోసం ఆయన పరిశుద్ధమైన దీవెన ఆశ్రయం నీ కొరకు శుద్ధపరిచిన దేవుడు. అందుకని తన మాట, తన వాక్కు, తన వాగ్దాన ప్రకారం నేను ఆశ్రయించి ఆయన కృపతో ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి ఆశ్రయించక ఇష్టపడుతున్నవాడు, నీకు సమృద్ధిని కలగజేసేవాడు. అదే విషయం మనం చూస్తున్నప్పుడు మన మార్గమును కూడా ఆయన చాలా సామెతల గ్రంథం దేవుని సన్నిధిలో 3వ వచనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, తన పరిశుద్ధమైన నామమును బట్టి 23వ వచనం చెప్తాడు ఒక మాట, అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితంగా నడిచేదవు, నీ పాదం ఎప్పుడూ తొట్టెళ్ళదు, నీ పాదముల తొట్టెల్లో కాపాడేవాడు, నీ క్రమం తప్పిపోకుండా కాపాడేవాడు, ఆయన కనుగరించేవాడు. పరిశుద్ధాపదేవుడు ఆ విషయం మనకు కరుణించి ఆదరించడం ఇష్టపడుతున్నవాడు. సమృద్ధి అయిన దేవుని పొందరకొను, సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందరకొను, సమృద్ధి అయిన దీవెనతో నీవు చేసే ప్రతి పనులు కూడా దీవెన కలుగుటకును దేవుడు నీకు తోడే ఉండి దేవుడు నేను కనికరించి దేవుడు తన కటాక్షాన్ని కలగజేసి నీ యందు తన కృపణించి తన ఇష్టపూర్వకంగా అనగా తనకు అనుకున్న రీతిలో నిన్ను ఆశ్రయించక ఇష్టపడుతున్న దేవుడు. మీ కుటుంబం కూడా తన కనికరించి వారు తప్పిపోకుండా కాపాడటం కోసం ఇష్టపడుతున్నవాడు, ఆయన ప్రేమిస్తున్న దేవుడు. అందుకే జపనీయ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. జపనీయ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 3:20 చరచక్కని చెప్తున్నాడు, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలోనే రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించను. నిజంగా భూమి మీద ఉన్న దీనందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదను. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదను. ఆయన సమృద్ధిని కలగజేసేవాడు. ఆయన తన పరిశుద్ధన మార్గంలో తొట్టెలను కాపాడేవాడు.
మంచి పేరును తెప్పించేవాడు. ఆశ్రయించే దేవుడు. ఇష్టపడుతున్నారా? ఈ విషయాన్ని నీ కుటుంబంతో ఏకీభవిస్తున్నావా? దాన్ని వెళ్ళారా? ఈ సమయం నువ్వు తప్పిపోకుండా ప్రభుని ఎత్తుకుతున్నప్పుడు సమృద్ధిని కలుగజేసే దేవుడు, ఆశీర్వాదం కలుగజేసే దేవుడు, కృపను కలుగజేసే దేవుడు, ఆయనే అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడు. ఎందుకంటే మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను ఆశ్రయించాలని, నీకు కావాల్సిన సహాయం దయచేవాలని, నీకు సమృద్ధిని ఇవ్వాలని, ఆయన పరిశుద్ధ నామమును నేను ఆశ్రయించి సమృద్ధిని దేవుని కలగజేయాలని, తన పరిశుద్ధమైన దేవునికి అనుగ్రహించాలని నేను కనికరించి కటాక్షించి నీకు ఇవ్వటం కోసం నువ్వు అడగగానే నీ తట్టు చూస్తున్న దేవుడా. నువ్వు పిలిచినప్పుడు నీ వైపు చూసే దేవుడు. ఆయన పరిశుద్ధను బట్టి ఆయన ఏర్పరుచుకున్న జనంగా నువ్వు మార్చబడినప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడు సహాయం చేయటకు చాలా ఇష్టపడుతున్నవాడు. అందుకని మాట చదివిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం కోసం ఆయన ఎప్పుడు హృదయంలో పరిశోధన చేసే దేవుడు. ఈ ఉదయ కాలంలో నీ అంతరాత్మ ప్రభుత్వం తిరుగుతున్నప్పుడు 8 గ్రంథంలో చూసినప్పుడు 7వ అధ్యాయంలో చెప్పాడు. 10వ వచనం చూస్తే ప్రభు ఆజ్ఞించరుస్తుంది. 8వ గ్రంథం చూస్తున్నప్పుడు 7-10 చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. 17వ వచనం ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియ పను చొప్పున అధికారం చేయుటకు ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియమును పరీక్షించువాడను. 8 గ్రంథము 17-10 చూసినప్పుడు ఒకరిని ప్రవర్తన బట్టి హృదయమును పరిశోధించే దేవుడా. ప్రేమైన సహోదరి సోదర, అంతర్యమును పరిశీలించిన దేవుడు, నేను చూస్తున్న దేవుడు, ఆయన నేను ప్రేమించిన దేవుడు. అవునా? ఏ సమయమందు నీకు ఖ్యాతి కలుగుటకు ఎదురు చూస్తున్న దేవుడు, నేను తన పరిశుద్ధ నామమును బట్టి దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీపై తన కృపను ఇచ్చిన తండ్రి. ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆలోచించు. నాడు నేడు ఎకృతుకున్న తండ్రి. ప్రేమన మా సహోదరి సోదర, నీ హృదయమును పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశోధన చేస్తున్నాడు. నీకు న్యాయం చేసేవాడే. ఆయన నిమిషం చూస్తున్న దేవుడు, మన దాటిపోయే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధం అక్కడ జక్రియ గ్రంథంలో చూస్తున్న 8:13 కూడా ఒక మాట చెప్తాడు. జక్రియ గ్రంథం 8:13 చూస్తే కూడా దేవుని ఆజ్ఞించరుస్తుంది. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ఆయన హృదయంలో చూసిన వాడు కనుక ఆయన నీ కొట్లను, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అన్నాడు కదా, ఆయన కొట్లలో ధాన్య దాసరసం సమృద్ధిగా కలగజేసే దేవుడు. ఇక్కడ అన్నాడు సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పంటను, ఆకాశం నుండి మంచు కురియును. భూమి పంటను, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులు శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థంగా ఇచ్చేదను. నీకు స్వాస్థంగా ఇచ్చేవాడు ఇదే యెహోవా. దీవించే దేవుడు. సహోదరి, నీకు ఇవ్వటం కోసం, నేను దీవించడం కోసం, నేను కరుణించడం కోసం, నేను కటాక్షించడం కోసం ఉదయకాలం నీ ఇంటికి వచ్చాడు కదా. ఒంటరిగా అలసిపోతున్న నీ దగ్గరకు వచ్చాడు కదా. కృంగిన మనసుతో ఉన్న నీ దగ్గరకు వచ్చినవాడు నిన్ను ఆనందం చేయటం కోసం, మనల్ని ఆశ్రయించడం కోసం, నీ ప్రయత్నంలో సఫలం చేయడం కోసం, నీకు కాల్చిన జ్ఞానమును
అనుగ్రహించే దేవుడు. ఇక్కడ ప్రత్యేకించి దేవుని ఆత్మ చదివిస్తుంది. సమృద్ధిని కలగజేసే దేవుడు, తన కృపా ప్రేమను కలగజేసి తన వాక్తో నేను దీవించే దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. అవునా? తన పరిశుద్ధ నాండ్రు కరుణించిన దేవుడు, నీపై తన కృపణించిన తండ్రి, ఆయన సన్నిధి కాంతిని అనుగ్రహించిన వాడు. ప్రేమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతిగా ఉన్నదండి. ఆయనని ప్రేమిస్తున్న దేవుడు. అందుకని ప్రభు వాక్యం చేస్తుంది. 9:13 కూడా మాట చెప్తాడు. చక్రీగా 9:17 ఒక మాట చెప్తాడు. దేవుని వాక్యం చేస్తుంది. వారెంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో స్వస్థగా ఉన్నారు. దానిమ చేత యవనులను, కొత్త ద్రాక్ష చేత యవన స్త్రీలను వృద్ధి నందుదురు. దేవుడు వృద్ధిపరిచేవాడు, ఆశ్రయించేవాడు. ఆయన పరిశుద్ధుల సమృద్ధిని కలుగజేసేవాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిని సమృద్ధి కలుగజేసేవాడు. అందుకని ఆయన పరిశుద్ధ నామం ఘనమైనది. దేవుని చేత ఎప్పుడు ఆశ్రయపడతాం, ఎప్పుడు వృద్ధి పొందుతాం. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నువ్వు ఎప్పుడు మనమంతర శక్తి పొందుతుంటే ఆయన మాటను గైకొన్నప్పుడు, ఆయన పరిశుద్ధను వాక్కుకు నిలబడ్డప్పుడు ఆయన బహుగా నిన్ను దీవించి ఆశ్రయించే దేవుడు. తన పరిశుద్ధమైన మాట విలువైనది, తన సన్నిధి కాంతి గొప్పది, తన ప్రేమలో ఉన్నది. సహోదరి సోదర, ఈరోజు దేవుడు నీతో చదివిస్తున్న దేవుడు, వృద్ధిపరుషక దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని హృదయమైన పరిశుద్ధం చేసే దేవుడు, తన పరిశుద్ధ నామము ఘనమైంది గనక అందుకంటాడు, నీ పిలిస్తే పలుకుటకు. యెషయా 30 చూస్తే 19 శకన భాగం చూస్తున్నప్పుడు లెక్క ఆయన ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం చేస్తుంది. ఆయన నీ మరువిని నిశ్చయంగా నిన్ను కరుణించను. ఆయన నీ మరువిని నిశ్చయంగా నిన్ను కరుణించను. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను. ఈరోజు మొరపెట్టుటకు, ముఖ్యంగా వృద్ధిపరచుటకు, శుద్ధిపరచుటకు, నీ కుటుంబాన్ని కడుక్కోటకు ఇష్టపడితే నీ మరువిని నిత్యంగా నీకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన కరణ 20 చెప్తారు మాట ఇక్కడ. ప్రభు నీకు కేశానపానమునిచ్చను, సమృద్ధి అనేది ఇచ్చను. ప్రభు నీకు కేశానపానమునిచ్చను. ఇక నీకు వాదట్లో దాగి ఉండరా, నువ్వు కనరారా చూసేదవా. నీ బాధలో ముఖ్యంగా క్లేశానపానములు నీకు ఇచ్చాను. దేవుడు మంచి ఈవులు నీకు అనుగ్రహించేవాడా, ఆయన కరుణించి కటాక్షించేవాడా. పరిశుద్ధ దేవునికి సన్నిధిలో ప్రియమైన సహోదరి సోదర, ఈ పరిశుద్ధ వాక్యం విన్న వాళ్ళారా, ఇది కాలంలో దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు కలుగజేసే సమృద్ధి, నీకు అనుగ్రహించే సమృద్ధి కోసం చూస్తున్నాడు. అది పొందరకు ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను దీవించేవాడా? అది పొందరకు ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశ్రయించేవాడా? దేవుడు నిజంగా నీ వెళ్ళ తన కనుకరించి ఆశ్రయించక ఇష్టపడుతున్నమాట. అందుకనికి నువ్వు దేవుని నీ శిరస్సు వంచి క్రీస్తు పరిశుద్ధ నామములో అనుసరణలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఈ సమస్త ఆశీర్వాదం పొందడం కోసం అప్పుడు ఎప్పుడు ఆజ్ఞ నెరవేర్చినప్పుడు నేను ఈ విధంగా దీవించడకును, ఆశ్రయించడకును, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. మొక్కరించి ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సోదర, సాధ్యమైన ఎవరికి ప్రభు సన్నిధిలో
నేను పేదవాడిని, నేను పేదదాన్ని, లేక నా పేద కుటుంబాన్ని అనుకుంటున్నారా? లేదమ్మా. నేను చేసే పనిలో పలుమార్లను ఈ ఫలమైపోతుంది అనుకుంటున్నారా? లేదు. ఆయన చేసేవాడు కాదు. నీవు అయ్యో నేను ఎంత సంపాదించిన, ఏం చేసినా నాకేమీ నిలవలేకుండా నేనెప్పుడు కూడా నా చేతుల కష్టార్థం ఏమైపోతుంది అనుకుంటున్నావా? కావచ్చు. అది కాకుండా ఉండాలంటే దేవుని వాక్యం చేరుస్తుంది. మనమున్న దేవుని ఆజ్ఞ కొనాలి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నేను సమృద్ధిగా నీకు ఇచ్చేదని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమలేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాల కొందరం చేస్తాం. చిన్న మందగా నీ పాదాలకు వచ్చినాం. ఓ ప్రభు, నీ పవిత్ర పాదాల కొందరం చేస్తున్నాం. భూమి మీద ఈ ప్రపంచంలో ఎందరో నేను కలిగిన వారు, నేను విరిగి విరగినట్టు ఉన్న వారందరూ ఉన్నారు. అయ్యా, ఈ చిన్న వారమైన మేము నీ కృపను బట్టి తండ్రి, ఈ సన్నిధిలో మేము ప్రవేశించక మాకు ఇచ్చిన కృపను కొందరాలు. మీరు పరిశుద్ధులే. మీ పరిశుద్ధమైన మాటను బట్టి మా యందు మీరు చూపిన ప్రేమకే వందనాలు చేస్తున్నా. నిజంగా ప్రభుతండి, లోకంలో ఈ భూమి మీద ప్రభుతండి, ఈ దేశంలో తండ్రి ప్రభు, నీ నామను బట్టి నీ స్థిరమైన కృప నాకు మా కలుగ చేసినందుకు వందనాలే. ఈ విధంగా కాలంలో ప్రభుత్వాన్ని నేను కలుసుకునే కృప మాకు ఇచ్చిన కొందనాలే. ఎందరో ఈ విధంగా కలుసుకునే వారందరూ ఉన్నారు. నీ స్థిరమైన కూడా తండ్రి ప్రభు అయ్యా వినలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ నీ కృప మాకు ఇచ్చిన కొందనాలు. మా జీవితంలో మరొక నూతన దీన్ని ఇచ్చినారు కదా. ఎగతండి, గొప్ప వాగ్దానంతో మా దగ్గరకు వచ్చినారు. ఎగతండి, మీకు ధాన్యమును అంటే మీ కొట్లలో సమృద్ధిని ఇస్తానన్నారు, క్రొత్త ద్రాక్షలు ఇస్తానన్నారు, పొర్లి పారుతుందన్నారు. అంత విస్తారమైన దీవెని ఇవ్వడానికి వచ్చారు కదా. మీరు దీవించడానికి వచ్చారు, మీరు ఆశ్రయించడానికి వచ్చారు. మీ ఆశీర్వాదం మేము పొద్దుట కోసం ప్రగతండి. మేము నీకు లోబడే కృప తెచ్చేతండి. మీ వాక్యానికి లోబడే కృప తెచ్చేతండి. నీ పరిశుద్ధమైన సన్నిధిలో సమృద్ధిని పొందడం కోసం ప్రతి వారు కూడా నీ తట్టు తిరుగుడు సహాయం చేద్దండి. అయ్యా, కాలం గడిచిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. అయ్యో, ఆ దినమందిన వాక్యం నెరవేర్చలేకపోయాను, ఈరోజు నేను సంస్థ పోగొట్టుకుని బాధపడుతున్నా ఉన్నారు కదా. నీ వాక్యం నెరవేర్చుకోతండి పరుకోతండి. నీ ఆజ్ఞను గైకొనని స్థితిలో జీవించిన వారు ఉన్నారు. ఇప్పుడు వాక్యం ఉన్నవారు ఆ స్థితి కాకుండా దయచేతండి. నీ చిత్తం నిరీక్షణ సహాయం చేద్దండి. సమృద్ధి కావాలంటే నీ చిత్తం నెరవేర్చారు కదా. అట్టి కృప ప్రతి వారికి 9వ వచనం చెప్పాడు. సంవత్సరం 3:9 వచ్చినప్పుడు ఏమి కలిగి ఉంటే ఏమి ఇస్తూ ఉన్నదని ఆ ప్రత్యేక విషయం దీవెన కోసం చెప్పారు కదా. విధానం గురించి ఇచ్చారు కదా. నీ పాదాల కొందనాలు చేస్తున్నాం. పరిశుద్ధ పదేవా, నీ పాదాల కొందనాలు. పరిశుద్ధ పదండి, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు చేస్తున్నాం. నీ ప్రేమ గొప్పది, నీ సన్నిధి గొప్పది. అయా, ఎందరో బిడ్డలు పెరుగుతుంది నీ సన్నిధి కోసం పెరుగుతండి. ఉదయకాలంలో కనిపెట్టుకొని కుటుంబ పోషణ కోసం, కుటుంబం పోషించుకోవటం కోసం, కుటుంబ సమస్య కోసం ఉంటుందండి బాధపడుతూ ఉన్నారు కదా. ఆదరణ కోసం వెతుకుతున్న వారు ఉన్నారు కదా. ఆశ్రయం కోసం నీ తట్టు చూస్తున్నారు కదా. అయ్యా, మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అన్నారు. త్రెట్టెళ్ళకుండా కాపాడుకొని ఇష్టపడుతున్నారు కదా. అనేక కుటుంబాలు తొట్టిలు పడిపోతూ వారి పాదములు అటు ఇటు అడుగు ఇటు వెళ్ళతండి. కుటుంబంలో ఐక్యత లేకుండా ఉన్నవారు ఉన్నారు కదా. ఈ దినం ఆ విధంగా కాకుండా ఏక మనసు కలిగి సహాయం చేతండి. నేను కలిగి ఉండే కృప తెచ్చండి. నీ పరిశుద్ధన సన్నిధి వెతకటం అనేది నీ కృప అయినది. కటాక్షము, దయను, కరుణ, దీవెన దయచండి. నీ ప్రేమ, నీ కరుణ దయచండి. నీ సన్నిధిని దయచేతండి. నా యేసయ్య కొందనాలు చేస్తున్నాను. నా ప్రభుని పరిశుద్ధ పాదాల కొందనాలు చేస్తున్నాను. అయ్యా, పరిశుద్ధతవా క్రీస్తు సంఘంలో పెరుగుతండి. నీ నామను బట్టి పెరుగుతండి. నీ కోసం కనిపెట్టుకుని ప్రతి బిడ్డముని జ్ఞాపించుకోండి. అయ్యా, ఈ సమయం పెరుగుతండి. మా కుటుంబములను నీ కృపను మాకు నిలిపోయిన వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ, అయ్యా, నీ పరిశుద్ధుల సహాయం దయచేసి మా ప్రార్థన కోరిన వారు కూడా జ్ఞాపం చేసుకుంటూ, వారి వారి సమస్యను ప్రభు విడిపించడం సమర్థమైన దేవుడైన మీరు ఆయా విధానాలు కూడా చూస్తున్నప్పుడు తండ్రి ప్రాణములు అలసిపోతూ ప్రభు లాడిపోతూ పనులు చేస్తున్నారు కదా. రహస్యమైన అంధకారములో ఉండి ప్రభు బంధములలో ఉండి
ఆ బంధుకట్టులో ప్రభుత్వ బంధింపబడేవారండి జీవితం ప్రభుత్వం ప్రభావ ఏమీ నేనంత ధరిలేని వారుగా సమాజంలో తండ్రి పరుకోతండి విలువైన వరకు ఉన్నవారు ఉన్నారు కదా. నీ కృప దయచేసి నీ దృష్టిలో తండ్రి శ్రేషించిన వరకు కూడా సహాయం చేయండి. కనికరించిన కటాక్షించండి. నీ కృప సన్నిధిని దయచేతండి. ఈ పరిస్థితి బట్టి చూస్తున్నప్పుడు వ్యాధితో బాధతో కష్టంతో ఉన్నవారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. మతిహీనులైన వారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. విద్యా విషయంలో ప్రగోతండి వారు క్రమం తప్పిపోయిన వారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. ఇంకా దగ్గర ప్రభు నీ పరిశుద్ధ కనంటే నీ నామంలో ప్రగోతని వృద్ధులైన వారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకొని కనిపించండి. నీ కృప తెచ్చండి. ఈ సమయంలో నాతో పాటు ఏకీపించి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం వారి వారి రక్తతో బంధుమిత్రులు ప్రతి వారు కూడా కాల్చిన ఆదరణ తెచ్చేస్తాం. నీ పరిశుద్ధమైన సహాయం దయచేతండి. సంఘంలో ప్రభుత్వ పరిశుద్ధ క్రీస్తు సంఘంలో అన్నిలైన అనేకులు నీ దగ్గరకు వచ్చినారు కదా. అవును, ఒకప్పుడు మా చీకటి బ్రతుకు నుంచి మీ దగ్గరకు వచ్చినాం కదా. నా ప్రభు తండ్రి నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభా నీ పరిశుద్ధను బాహు సాచి కాల్చిన సాయం చేస్తూ ప్రతి వారికి విడుదల కూడా దయచేతండి. ఈరోజు మీరు సెలవిస్తున్నారు కదా, వృద్ధి పరిశుద్ధను అభివృద్ధి పరిశుద్ధను ఆశీర్వదించదను హృదయంలో చూస్తున్న వాడిని నేను న్యాయం చేసేవాడిని నేను తప్పక నీకు న్యాయం తీర్చమని అన్నట్టు మీరు మాట్లాడారు కదా. నీకు కొందరు తెలుస్తున్నదండి. కీర్తి తెచ్చేవాడు మీరు, అభివృద్ధి పరిచేవాడు మీరు, ఆశీర్వాదం కలగజేసే దేవుడు మీరు, అన్నిటికీ ముఖ్యపై నీ రాజ్యములో వారసులుగా చేసే దేవుడు నువ్వు కదయా. నీ కృప తెచ్చి ఈ దినం యొక్క దీవెనలతో నడిపించండి. వారి వారి పనులను ఆశ్రయించండి, వారి చేతి పనులను ఆశ్రయించండి, వారు కూలి పని చేసుకున్న వారిని జ్ఞాపం చేసుకోండి. రకరకాల విధానాలతో వృత్తులు వ్యాపారాలు విషయంలో తండ్రి కరుణించి నీ కృత దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాలు కూడా తోడేవండి. ఉదయకాలం తండ్రి పక్షులు ఎగిరినట్లుగా ఎక్కడో తండ్రి జీవనతతో పరిగెత్తినట్లుగా ఆయా పరిస్థితులు బట్టి జీవనతతో పరిగెత్తుని పెట్టకుండా జ్ఞాపం చేసుకొని ఏ విధం చేతో నీ ఆత్మకి విరోధులు కాకుండా దయచేతండి. ఆయా ఉద్యోగ ప్రయత్నంలో సఫలం చేయండి, స్టడీ విషయంలో సఫలం చేయండి. ఇంకా దగ్గర ప్రభుత్వ పరిశుద్ధత మేలుకు కీడు చేయక నాయన నీ పరిశ్రమతో నీ కృతజ్ఞతలు ఉంటే కూడా సహాయం చేద్దండి. నా ప్రభు నీ కొందరు ఆచరిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ నీ పవిత్ర పాదాలు కొందరు ఆచరిస్తున్నాం. ఎదుగో తండ్రి ఈ సమయం పెరుగుతండి నాయన. నేనంటే మేమున్న బస్తీ కానీ మేమున్న పట్టణం కానీ మేమున్న గ్రామాలు కానీ మేమున్న ప్రతి ప్రాంతాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ కృపతో మమ్మల్ని కరుణించండి. మీ కటాక్షం మాకు దయచేతండి. ఆయా గ్రామంలో కాల్చిన తండ్రి ఆదరణ రక్షణ మారు మనసు దయచేతండి. మా పట్టణం కూడా దయచేతండి, మా పల్లెలు కూడా దయచేతండి, మా ఉన్న బస్తులు కూడా సాయం ఇంకా తప్ప నడిపరగోతండి. మరి నీ కృప మా దేశాన్ని కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఈ దేశంలో ప్రభుత్వం ప్రజలతో వెనుక ప్రతి ప్రతినిధులు కూడా ప్రభుని ఆత్మకు విరోధులు కాకుండా దయచేసి ప్రజలకు న్యాయం కలిగి కూడా దయచేసి వారి వారి పరిపాలన వారికి ఇచ్చిన అధికారంలో ప్రభుత్వాన్ని దుర్వినియోగపరచబడకుండా సహాయం చేద్దాను. ఈ వాద బంధకంలో ప్రభు ప్రజలకు అన్యాయం కాకుండా సహాయం చేద్దాన్ని. ప్రభుని కొందరు ఆచరిస్తున్నాం. మేలు జరుగుటకి ప్రతి ఒక్క కార్యం మీరు జరిగించండి. అదే ప్రభుత్వాన్ని నాయన నీ నాటు మా దేశ సరిహద్దులో నీ కాపుదల తెచ్చండి. మా దేశ సరిహద్దుల్లో కూడా నీ కాపుదల తెచ్చండి. రక్షణ బట్టలను జ్ఞాపించుకొని వారి కాపుదర్శనం దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం ప్రజలతో వెనుక చెప్పిన వారి ఉద్దేశ నిర్ణయపకను కాకుండా మేలు కలుటకు సహాయం చేస్తూ నీ రాజ్యమును కట్టుకున్న ప్రతిని సాధన పరుచుకొని శిలుశక్తులు ప్రభుత్వాన్ని తిరుగుతూ కూడా సహాయం చేద్దండి. అనేక విషయాలు ప్రభుత్వండి నాన్న ఎంత కలదనలో కలుగుతున్న ఆటంకాలు తొలగించండి. షావుకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా రోషంగా నీ కొరకు పనిచేస్తున్న బిడ్డల పెట్టి కొందరు చేస్తున్నాం. నీ పరిశుద్ధ నామన ఘనపరుచుకు సహాయం చేద్దండి. నీ కృప ప్రేమ కరుణ కటాక్షం దయచేతండి. ఓ ప్రభు నాయన నీ పరిశుద్ధ స్వార్థ ప్రవేశన పెట్టి కూడా కరుణించండి. ప్రార్థన యోధులు పెట్టి కొందనాలు, ప్రార్థన పనులు పెట్టి కొందనాలు, నీ పరిశుద్ధ మహిమను బట్టి కొందనాలు, నీ కృప సన్నిధిని పెట్టి కొందనాలు చేస్తున్నాం. నీ శ్రేష్టమైన నామను బట్టి వందనాలు చేస్తున్నాం. ప్రేమ కరుణ కటాక్షం దయచేసి ఆదరణ ఆశీర్వాద దీవెన దయచేసి నీ కృప దయచేయండి. ఈ దిన తండ్రి నీ పరిశుద్ధంగా నామను బట్టి ప్రభుత్వం మీరే దీవిస్తూ కనుకరిస్తూ ఆశ్రయించమైన ప్రత్యేకించి ప్రభుత్వాన్ని పరిశుద్ధాత్మ దేవ మా ప్రవర్తనలో నీ ఆత్మకి విరోధం కాకుండా దయచేసి ఓ ప్రభు కొందరు మంచాల మీద పరుండి పరుగుతండి అనగా బిడ్డల మీద ఉండి ప్రభు ఆ యొక్క పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండి రకరకాల విషయాల పరుతులు వేదన చెందిన బిడ్డ కూడా జ్ఞాపేసుకొని నీ కనికరం నీ కటాక్షను దయచేసి ఖండించండి. ఓ ప్రభు నీ పాదాలు కొందనాలు చేస్తున్నాం. నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు
నీ కృపగల పాదాలకు వందనాలు చేస్తున్నాం. యేసయ్యా నీ పరిశుద్ధులంటే ఈ దినమక మా ప్రయాణం కూడా తోడుగుండండి. అనేకుల ప్రయాణాలను మీరు కనికరించండి, మీ కటాక్షం తెచ్చుతండి. ఇంకా తండ్రి ఎవరు ఏ పరిస్థితిని బట్టి ఈ సౌందర్యంతో ఏకీభవిస్తున్నారో వారికి విడుదల తెచ్చుతండి, వారి సహాయం తెచ్చుతండి. సహాయకర్త నువ్వు అని ఆదరించేతుడు తెలుసుకొని సహాయం చేసి రక్షణ మారు మనుషులు దయచేసి మీరే బలపరి స్థిరపరిచి కటాక్షిస్తూ నీ విలువైన రెక్కల్చడం మరపరిష్కరించని ఈ దినదేవంతో నింపుతూ మమ్మల్ని ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.